వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవి దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా 10 బోర్లు మంజూరు, ప్రారంభించిన ఎంపీ ఎన్ రెడ్డెప్ప. వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పనమనేరు ఆర్టీసీ డిపో వారు. సారా స్థావరాలపై దాడులు నిర్వహించిన ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు. వార్తల్లోని వివరాలు. జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మాస్కులు, శానిటైజర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ నారాయణ వరగుప్తా తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కొత్తగా 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగిరి, తిరుపతి ప్రాంతంలో పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని తెలిపారు. టీటీడీ ఆర్థిక సాయంతో కొత్తగా వెంటిలేటర్లు కొనుగోలు చేశామని తెలిపారు. 8/4/2020 చిత్తూరు జిల్లా బులెటిన్ అండి. మన జిల్లాలో ఈరోజు అదనంగా 3 కేసులు రావడం జరిగింది. ఈ దానిలో 2 కేసెస్ వచ్చేసి నగరి కేసు యొక్క ప్రైమరీ కాంటాక్ట్, ఇంకొక కేసు వచ్చేసి తిరుపతి కేసు వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్. వీళ్ళందరూ కూడా మనకు ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్స్లో ఉంటే వాళ్ళందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. నగరి 2 ఉండేవారిని చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి, అట్ ద సేమ్ టైం తిరుపతిలో ఉండేవారిని పద్మావతి హాస్పిటల్కి మార్చడం జరిగిందండి. వీటితో పాటు దాదాపు 450 మంది వివిధ క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారు. ఫారిన్ రిటర్నీస్ విషయానికి వస్తే మన జిల్లాలో ఫారిన్ రిటర్నీస్ అందరూ 14 డేస్ అయిపోయింది. ఎవరు కూడా ప్రస్తుతానికి 14 డేస్ తక్కువ ఉండే పీరియడ్లు లేరు. 14 to 28 డేస్ పీరియడ్లోనే చాలామంది ఉన్నారు. 1789 మంది జిల్లాలోని వివిధ కేంద్రాల్లో రిలీఫ్ సెంటర్స్లో వారు ఉన్నారండి. ఇంకో విషయము, చాలామందికి ఒక అనుమానం ఏముందనంటే జిల్లాలో మాస్క్స్ కానీ పీపీఈస్ కానీ ఇవన్నీ కొరత ఉంది అని అనుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,20,000 మాస్కులను మేము సర్జికల్ 3-ply మాస్క్స్ని మేము వివిధ శాఖలకు కానీ క్షేత్రస్థాయి సిబ్బంది, వాలంటీర్ వ్యవస్థకి, పిహెచ్సి డాక్టర్లకు, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీసులకు అందరికీ కూడా చేర్పించడం జరిగింది. వీటితో పాటు స్విమ్స్, రుయా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు వీటన్నిటికి కూడా మేము మాస్కులు చేర్పించడం జరిగిందండి. N95 మాస్కుల విషయానికి వస్తే దాదాపు 5,000 N95 మాస్కులు మనము జిల్లాలోని వివిధ ఆసుపత్రులకు, మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా చేర్పించడం జరిగింది. 3,600 పీపీఈ కిట్లని మనము జిల్లాలోని వివిధ హాస్పిటల్స్కి, కార్పొరేషన్స్కి చేర్పించడం జరిగింది. 15,350 లీటర్ల దాకా మేము శానిటైజర్లని వివిధ హాస్పిటల్స్కి, క్షేత్రస్థాయి సిబ్బందికి అంతా కూడా మేము పంచడం జరిగింది. ఇవే కాకుండా డైలీ మాకు ఒక 50,000 నుంచి 60,000 మాస్కులు, సర్జికల్ 3-ply మాస్క్స్, అట్ ద సేమ్ టైం పీపీఈ కిట్స్ డైలీ మాకు ఒక 500 to 1000 దాకా వివిధ సోర్సెస్ నుంచి మేము ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మేము హాస్పిటల్స్కి, తహసీల్దార్ ఆఫీసర్స్కి కానీ, ఎంపీడీఓ ఆఫీస్కి కానీ, లేదు మన పిహెచ్సిలకు కానీ చేర్పించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే పీపీఈ కిట్స్, సర్జికల్ 3-ply మాస్క్స్, N95 మాస్క్స్ కానీ, శానిటైజర్స్ కానీ ఈ 4 ఆస్పెక్ట్స్లో ఎక్కడ కూడా కొరత లేదు. టీటీడీ వారు మనకు స్విమ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కొనమని చెప్పి కొంచెం డబ్బులు కూడా డిపాజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన డిఫిబ్రిలేటర్స్, ఈసీజీ మిషన్స్, ఇన్ఫ్యూజన్ మిషన్స్, బైప్యాప్ మిషన్స్ ఇవన్నీ కూడా కొనేసాము. అదనంగా ఈరోజు 20 వెంటిలేటర్లు రావడం జరుగుతుంది. మొత్తం పద్మావతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 100 వెంటిలేటర్లు కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో అధికారులు మరియు ప్రజల సేవలు అద్భుతమైనవని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప కొనియాడారు. బుధవారం పొంగనూరు లయన్స్ క్లబ్ తరఫున మున్సిపాలిటీ మరియు మండలాలకు 50 లీటర్ల శానిటైజర్లు, 1,400 చేతి బ్లౌజులు, 100 లీటర్ల లైజాల్, 810 ఓఆర్ఎస్ ప్యాకెట్లను కమిషనర్ లోకేశ్వర్ వర్మ, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడులకు అందజేశారు. లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ ముందుకు వచ్చి 1,20,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, కార్మికులకు ఎంతగానో ఉపయోగపడేవి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మొదటి విడతగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు లయన్స్ క్లబ్ జిల్లా పిఆర్ఓ డాక్టర్ పి శివ తెలిపారు. ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున శానిటేషన్ మనకు పొంగనూరులో చాలా చక్కగా శానిటేషన్ చేస్తున్నారు. ఆ శానిటేషన్ చేసేటువంటి వాళ్ళకు అవసరమైనటువంటి పరికరాలు కొంత లయన్స్ క్లబ్ తరఫున, దాదాపు లయన్స్ క్లబ్ తరఫున 1,20,000 రూపాయలు కలెక్ట్ చేసి దాన్ని ఇవ్వడానికి ఈరోజు ఒక పార్ట్ మాత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. కరోనా దాదాపు మనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ వస్తూ ఇప్పుడు ఇండియాలో కూడా విజృంభిస్తోంది. మన రాష్ట్రం కూడా 7వ స్థానానికి వెళ్ళిపోయింది. చిన్న జాగ్రత్తలు పాటిస్తే దీన్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. అయినా కానీ మనం
ఎంత చెప్తే కూడా, పోలీసులు ఎంత చెప్తే కూడా, డాక్టర్లు ఎంత చెప్తే కూడా, మున్సిపల్ సిబ్బంది వీళ్ళు ఎంత చెప్తే కూడా సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది మెయింటైన్ కాలేదనేటువంటిది నా అభిప్రాయంగా ఉంది. దాన్ని ఇంకా ప్రజలు స్వచ్ఛందంగా పాటించాలి. ఈ మధ్యనే ఒక న్యూస్ పేపర్లో చూస్తే ట్రైబల్ విలేజ్ లో ఉండేటువంటి వాళ్ళు సర్కిల్స్ తీసుకొని దాదాపు 2 మీటర్లు 3 మీటర్లో ఉన్నారు నీళ్లు పట్టుకునే చోట. సో మనకేమైంది అది కూడా మనం చూసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు శానిటేషన్ కోసం అని చెప్పేసి మేము హ్యాండ్ శానిటైజర్ తయారు చేసాము. హ్యాండ్ శానిటైజర్స్ దాదాపు ఒక 50 లీటర్లు చేసి స్ప్రేయర్స్తో సహా ఇచ్చాం. నాకు తెలిసి వీటిని ఎక్కడైనా మన ఆఫీసులు ఉంటాయి, ఆఫీసుల్లోనూ, మున్సిపల్ ఆఫీసుల్లోనూ, తర్వాత గ్రామ సచివాలయాల్లోనూ, ఎక్కడైతే మనుషులు గుమ్మికూడతారో బ్యాంక్స్ ఇట్లాంటి వాటిలో కూడా ఉపయోగిస్తే లోపలికి వచ్చేటువంటి వాళ్ళు చేతులకు శుభ్రంగా ఉండే విధంగా శానిటైజర్లు, లైజాల్స్, తర్వాత వచ్చి ORS లిక్విడ్స్, గ్లౌజులు కూడా ఇవ్వడం జరిగింది. శానిటేషన్ వర్క్ చేసేటువంటి వాళ్ళకు గ్లౌజులు కూడా ఇవ్వడము. అదేవిధంగా భోజనం సౌకర్యాలు కల్పించదామంటే చాలామంది ముందుకు వస్తున్నారు. దాన్ని వద్దని అది మానేసి మేము ఈరోజు శానిటేషన్ పైనే లయన్స్ క్లబ్ తరఫున అన్నీ చేయాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి వీటిని మనం ఉపయోగించుకుని 30% మాత్రమే ఇచ్చాం మేము చేసినటువంటి ఫండ్స్ నుంచి. ఇంకా ఇస్తాం, మీరేం కోరుకుంటే అవి ఇంకా ఇస్తాం. రూరల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల రూరల్ కూడా కొంత పంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ లయన్స్ క్లబ్ వారికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కరోనాను తరిమేయాలనేసి మనమందరూ కూడా వారి సూచనల ప్రకారం వారి ఇండ్లలో వాళ్ళు ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మూతికి మాస్క్ కట్టుకునేసి నిబంధనలు తప్పకుండా పాటిస్తే కొంతవరకు మనం ఈ వ్యాధి నుండి, ఈ మహమ్మారి నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉంటుందని అందరూ పెద్దలు తెలియజేస్తుంటారు. ప్రతిరోజు మనం టీవీలో చూస్తున్నాము. ప్రపంచ స్థాయిలో ఏ దేశంలో ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది. కానీ వీటికి మన ఇండియాలో ఎత్తుకుంటే ఒక్కటే కారణము, అది అందరికీ తెలుసు. కానీ దానికి సంబంధించిన వ్యక్తులు, ఆ మీటింగ్ అటెండ్ అయిన వ్యక్తులు ఇంకా కూడా మన మధ్యలో ఉంటున్నారు. ఎవరికి చెప్పకుండా దాంకొని ఉంటున్నారు. వారి గురించి సమాచారం ఇచ్చేదానికి కూడా కొంతమంది పబ్లిక్ మనకు సహకరించడం లేదు. అదేవిధంగా అయితే మనం ఇన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజుకు ఈ పాజిటివ్ కేసులు ఎక్కువ కావడము, కొంతమంది చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని చైతన్యవంతులు చేసి వారిని ఈ మహమ్మారి నుంచి దూరం చేయకుండా పోతే మాత్రం అది అందరికీ అంటుకుంటుంది. ప్రపంచ దేశాల్లో పోల్చుకుంటే భారతదేశం జనసాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదట ఎన్ని నిబంధనలు పెట్టినప్పటికీ ఇప్పుడు ఒక్క ఢిల్లీ ఇన్సిడెంట్స్ వీళ్ళందరూ దేశంలో మనం అందరూ బాధపడుతున్నామంటే అలాంటి వాళ్ళలో మార్పు తెచ్చేందుకు మనమందరూ కష్టపడి పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ, ఇంకా పుంగనూరు విషయానికి వస్తే మన సొంత ఊరు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు చాలా కష్టపడి ఆహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా లీవ్ పెట్టుకోకుండా వేయంబోలు కష్టపడుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా అదే విధంగా సహకరిస్తున్నారు. మీడియా వాళ్ళు అయితేనేమి, కొంతమంది ప్రజలు కూడా మనతో సహకరిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఉన్న నాయకులు లయన్స్ తరఫున డాక్టర్ శివ గారు, సంవత్సరాల కాలం ప్రతిరోజు ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ఇలాంటి వాటిలో పాల్గొనేదానికి ముందు వస్తూ మనము ఈ మహమ్మారి నుంచి దూరం అయ్యేదానికి నియమ నిబంధనలు మరీ ఎక్కువగా పాటిస్తే బాగుంటుందనేసి ఈరోజు లయన్స్ క్లబ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని అభినందించేది కాకుండా, వీరు ఇప్పుడు ఎందుకంటే శివ ఇప్పుడు 20 ఏళ్ళుగా లయన్స్ క్లబ్లో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారి సామర్థ్యాన్ని కూడా మనము వారి సేవాభావాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కేసీటీవీ మాన్యులు మన ముత్యాలన్న గారు కూడా ఈ టీవీ తరఫున చాలామంది జిల్లాలు చూస్తూ చాలా చైతన్యవంతులవుతూ నిజంగా ఇంతమంది ఈ విధంగా కష్టపడుతున్నారా అని చూపించడానికి కేసీటీవీ మనం ముందుంది. కాబట్టి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మనం ముందు ఎప్పుడున్నా దేనికి కూడా ఎరవకుండా ఇలాంటి కార్యక్రమాలు జరిపించి ఈ కరోనా నివారణకు మనం అందరూ ముందుకు రావాలని మరీ ప్రార్థిస్తున్నాను. లైన్స్ ఇప్పుడు లైన్ లాగే బిహేవ్ చేస్తూ ఎప్పటికప్పుడు పెద్దపీట వేస్తూ సేవా కార్యక్రమాలకు, అందులో మున్సిపల్ ఉద్యోగులకు, కార్మికులకు మేము ఊహించిన దానికన్నా ఎక్కువ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క లైన్కు పురపాలక సంఘం తరపున
శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. ముఖ్యంగా సరళ నర్సింగ్ హోమ్ నుంచి మా మేడం గారు డాక్టర్ సరళ గారు, గౌరవనీయులు డాక్టర్ శివ గారు, వాళ్ళందరి సహచరుల బృందం మొత్తం కలిపి ఈ కరోనా మహమ్మారి వస్తుందని ముందుగానే ఊహించి అప్పటికప్పుడే ప్రివెంటివ్ మెడిసిన్ కూడా ఉచితంగా పట్టణంలో అందరికీ ఇవ్వడం, కార్మికులందరికీ ఇవ్వడం, ఆ రోజు ఈ కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చేస్తూనే ఉన్నారు. చాలా సంతోషదాయకం సార్. మనకు రోగం వచ్చిన తర్వాత ఇబ్బంది పడేదానికన్నా రాకముందే ముందుగా ప్రివెంట్ చేసుకోవడం బెటర్ ఉద్దేశంతో మీరు హోమియో మాతలు కూడా అందరికీ ఇచ్చి చుట్టుపక్కల మండలాల్లో ఆ పల్లెల్లో అన్ని కూడా ఇచ్చి రాకుండా చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా పారిశుద్ధ్య దేవులకు, మున్సిపల్ ఉద్యోగులకు పనికొచ్చే విధంగా మీరు శానిటైజర్ సొంతంగా తయారు చేసి ఇవ్వడం, డిస్పోజబుల్ గ్లౌజెస్ ఇవ్వడం, లైజాల్ ఇవ్వడం, అలాగే పనిచేసే ఉద్యోగులకు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఈ ఎండకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఓఆర్ఎస్ ద్రావణాన్ని మాకు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసే దానికి ముందుకు రావడం, మా పురపాలక సంఘం మీద లయన్స్ క్లబ్ వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ అనురాగాలకు మేము కూడా ముగ్ధులవుతున్నాం సార్. మన రూరల్లో కానీ అర్బన్లో కానీ ఆ ఛాయల్ని మనకు ఎక్కువ మంది వచ్చారు బెంగళూరు నుంచి కానివ్వండి. మరి ఈ యొక్క అందరూ చెప్తున్నటువంటి ఈ ముస్లిమ్స్ చేసినటువంటి దాని నుంచి కూడా చాలామంది వచ్చారు. వచ్చినప్పటికీ వారు మాకు ఇచ్చినటువంటి సహకారం కానివ్వండి, ప్రజలు మాకు ఇచ్చినటువంటి సహకారంతో కానివ్వండి, మన పారిశుద్ధ్య కార్మికులు చేసినటువంటి పనులతో కానివ్వండి, డాక్టర్స్, పోలీసు వారు ఇచ్చినటువంటి సహకారంతో మనం ఆ యొక్క క్రిమి మనకు ముట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ధైర్యంగా కూడా ఉన్నాం. మనకు రాదు అనేది ఇదే స్ఫూర్తితో మన గవర్నమెంట్ చెప్పినటువంటి ఇంకో 7 రోజులు కూడా ఉంది. ఆ 7 రోజులు కూడా మనం తప్పనిసరిగా ఇదే మనకి పాటించి కరోనాను మనం తరిమి కొట్టాలని మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మరి వారి యొక్క సంస్థ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకైతేనేమి, అక్కడ పనిచేస్తున్న దగ్గరగా పనిచేస్తున్న స్టాఫ్కి అయితేనేమి వారు ఉచితంగా దీన్ని చేయటం వారి యొక్క గొప్ప మనసుకు నిదర్శనం. వారు మరి ప్రతి చోట కూడా మేము చూస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో ముందుండి లయన్స్ క్లబ్ వాళ్ళు చాలా గొప్పగా అన్ని కార్యక్రమాలు చేయూతనిస్తూ మాకు సహకరిస్తున్నందుకు వారందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి శ్రీధర్, సభ్యులు నాగభూషణం, ఎన్ ముత్యాలు, సరస్వతమ్మ, రెడ్డెప్ప, గోపాలకృష్ణన్, అమరేంద్ర, రఘుపతి, నేతలు వెంకటరెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని కరోనా కట్టడికి కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు మధ్యాహ్నం అన్నం పెడుతున్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ వారికి లయన్స్ క్లబ్ పిఆర్ఓ డాక్టర్ పి శివ, సభ్యురాలు సరస్వతమ్మలు వారిని అభినందించారు. కార్మికులకు ఆహార పట్లాలను పంపిణీ చేశారు. మీకు ఎవరికైనా సరిపోలేదు, ఇబ్బందిగా ఉంటే మీరు రెండుగా కూడా తీసుకోండి, ఇబ్బంది ఏం పడద్దండి. 2 కావాల్సిన కూడా తెచ్చుకోండి. మాకు అన్నం వేస్ట్ చేయొద్దమ్మా. ఈ 15 రోజుల తర్వాత అన్నం దొరికే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు కూడా 15 రోజుల తర్వాత ఈ అన్నం దొరికే కష్టమే. వచ్చి తీసుకోండి. వలస కార్మికులకు నిత్యావసర సరుకులను ఆర్టీసీ డ్రైవర్లు మరియు కండక్టర్లు అందజేశారు. పలమనేరు డిపోలో పనిచేస్తున్న పుంగనూరులో నివాసం ఉన్న 20 మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అందరూ కలిసి 7 కుటుంబాల వలస కార్మికుల సహాయార్థం ఇంటికి కావాల్సిన బియ్యం, కందిపప్పు, వంట నూనె, చక్కెర, గోధుమ పిండి, కూరగాయలు లాంటి 10 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గత 16 రోజులుగా లాక్డౌన్ కారణంగా 7 కుటుంబాలు వలస కార్మికులు వారి సొంత స్థలాలకు పోలేని స్థితిలో ఉన్నారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న పలమనేరు డిపో ఆర్టీసీ ఉద్యోగులు తమ వంతు సహాయంగా 10 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మహారాష్ట్రానికి వచ్చి ఇక్కడ గంగ జాతర కన్నా వచ్చి ఇక్కడే ఉండిపోయిన 17 రోజులుగా ఇక్కడే పుంగనూరు నందు ఉండిపోయిన వలస కార్మికుల కోసం పలమనేరు డిపోలో పనిచేసిన కండక్టర్లు, డ్రైవర్లు 20 మంది కలిసి వాళ్ళ సహాయార్థంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఈరోజు మేము పంపిణీ చేయడం జరిగినది. 10 రకాలైన వచ్చి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి లాక్డౌన్ కారణంగా ఇక్కడే సెటిల్ అయిపోయిన వలస కార్మికులైన వీళ్ళకి 7 కుటుంబాలైన వీళ్ళకి
పలంనేరు డిపో కార్మికులైన పుంగనూరులో నివాసం ఉండు ఆర్టీసీ డ్రైవర్లు మరియు కండక్టర్లు వారి సహాయం, మా వంతు సహాయం వాళ్ళకి 10 రకాలైన నిత్యావసర వస్తువులు ఏదో సహాయం చేస్తున్నాము. అయిందా? కరోనా వ్యాప్తిని అరికట్టాలని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బుధవారం ఉదయం తిరుపతి మండల పరిషత్ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 4 లక్షల మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి 2 శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నామని, 2 లక్షల క్లాత్ మాస్కులు, సర్జికల్ మాస్కులు పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ప్రజల మంచి కోసం కష్టపడి 11,500 వివిధ విభాగాలకు చెందిన వారికి రేపు 25 రకాల ప్రొవిజన్ల కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. డి విటమిన్ కోసం 15 లక్షల కోడిగుడ్లను, ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్లకు 16 లక్షల సి విటమిన్ టాబ్లెట్లను పంపిణీ చేయడానికి ఆర్డర్ ఇచ్చామన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కాపాడే విషయంలో ఎంత ఖర్చైనా వెనకడుగు వేయమని, మాకు ప్రాంతాలు, కులాలు, మతాలు ఏమీ ఉండవని, ప్రజలంతా సమానమేనని అన్నారు. పట్టణాల్లో కొంత పర్వాలేదు, కానీ మాదంతా కూడా గ్రామీణ ప్రాంత నియోజకవర్గం. మా నియోజకవర్గంలో పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు బయటకు వచ్చి శానిటైజర్స్ కొనుక్కోవాలన్నా వీలు కాని పరిస్థితి, మాస్కులు కొనుక్కోవాలన్నా దొరకనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంతో కుటుంబంలో భావించేటటువంటి మేము ప్రతి పంచాయతీకి కూడా, ప్రతి ఇంటికి కూడా 2 శానిటైజర్స్ ఇవ్వాలని నిర్ణయించి ఇప్పటికే 2 శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2 మాస్కులు ప్రతి ఇంటికి, 2 నుంచి 3 మాస్కులు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనే ఆలోచనతో 4 లక్షల మాస్కులను కొని ఇంటింటికి పంపిస్తున్నాం. పర్సన్ టు పర్సన్ పంపిస్తున్నాం. అందులో 2 లక్షల సర్జికల్ మాస్కులు కొన్నాం, 2 లక్షల క్లాత్ మాస్కులు కొన్నాం, కొని ఇంటింటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. దానివల్ల ఖచ్చితంగా తుంపర్లు బయటకు రాకుండా అడ్డం వేసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎలా ఈ మాస్క్ వాడాలనేటువంటి కరపత్రాలు కూడా పంపిస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా కరపత్రాలు పంపిస్తున్నాం. ఈ కరపత్రాలతో పాటు, ఈ మాస్కులతో పాటు రేపటి నుంచి ఎవరైతే గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నారో, వాలంటీర్లుగా పనిచేస్తున్నారు, అలాంటి వాలంటీర్లకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, శానిటరీ వర్కర్స్కు, పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు, వైద్య సిబ్బందికి, పోలీసులకు, హోంగార్డులకు, పాత్రికేయ మిత్రులకు, ఎవరైతే ప్రజల కోసం రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని మంచి జరగడం కోసం పనిచేస్తున్నారో వీళ్ళందరూ 11,500 మంది లెక్కదేలారు. ఈ 11,500 మందికి రేపు 25 రకాల ప్రొవిజన్స్తో కూడినటువంటి ప్రొవిజన్ కిట్లు ఇవ్వబోతున్నాం. అందరికీ ఇవ్వబోతున్నాం. దాంట్లో 10 కేజీల సోనా మసూర్ రైస్ నుంచి, 5 కేజీల గోధుమ నుంచి, 2 కేజీల నూనె నుంచి, మొత్తం ఉప్పు, పప్పు, పెసరపప్పు, కందిపప్పు, మిరియాల, ధనియాల అన్ని రకాల ప్రొవిజన్స్ కూడా దాంట్లో ఉండబోతున్నాయి. ప్యాక్ చేస్తున్నాం. అంటే మా ఉద్దేశం, నువ్వు వెళ్ళి ప్రజల కోసం పనిచేస్తున్నావు, నీ కుటుంబం కోసం నువ్వు మళ్ళా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రొవిజన్స్ కోసం 30 నుంచి 40 రోజులు సరిపడే ప్రొవిజన్స్ నీకు ఇస్తామని కూడా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ కూడా వాళ్ళు పంపించబోతున్నాం. ఇంకా ఒక అడుగు ముందుకేసి శుక్రవారం నాటికి డి విటమిన్ అన్నది ఎగ్గులో ఉంటుందని చెప్తున్నాం. ఆ డి విటమిన్ ఈరోజు చాలా అవసరమని అందరూ చెప్తున్నారు. అలాంటి డి విటమిన్ సంబంధించినటువంటి కోడిగుడ్లని ప్రతి ఇంటికి కూడా 1 డజను, 10 నుంచి 12 కోడిగుడ్లు, ప్రతి ఇంటికి మినిమం 10 కోడిగుడ్లు పంపించేలాగా 15 లక్షల కోడిగుడ్లు ఇప్పటికే పర్చేజ్ చేశాం. శుక్రవారం నాటికి ప్రతి ఇంటికి కూడా 10 నుంచి 12 కోడిగుడ్ల వరకు ప్రతి ఇంటికి కూడా పంపించాం. మినిమం 10 గుడ్లు అయితే ప్రతి ఇంటికి పంపిస్తున్నాం. పుంగనూరు మండలంలో సారా స్థావరాలపై ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా 105 లీటర్ల సారాను తరలిస్తున్న 2 వ్యక్తులను, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పట్టణ సిఐ గంగిరెడ్డితో కలిసి మండలంలోని పట్రపల్లె వద్ద గల హంద్రీనీవా కాలువ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మదనపల్లికి చెందిన సురేష్, షేక్ ముబారక్లు సారా తీసుకుని వెళ్తూ ఉండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు సారాను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే జేడీ తాండాలలో నాటు సారా బట్టీలను ధ్వంసం చేసి 95 లీటర్ల సారాను, 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, సరితారెడ్డి, ఆంజనేయులు, ఎస్వి రమణ సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. నేటి సమస్య తీవ్రం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పుంగనూరు పురపాలికలో 10 బోర్లు వేయడం జరుగుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణం తెలిపారు. 2019-2020 సంవత్సరానికి గాను 14వ ఆర్థిక నిధుల క్రింద త్రాగునీటి బోర్ల కోసం 1,30,00,000 రూపాయలు మంజూరైంది. బుధవారం భగత్ సింగ్ కాలనీలో బోరు వేయడం జరుగుతుంది. చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప, కమిషనర్ లోకేశ్వర వర్మ పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. పట్టణ పరిధిలో మేలుపట్ల, రామకృష్ణ నగర్, చింతల వీధి, కోనేటిపాలెం, పుంగమ్మ చెరువు, బైపాస్ రోడ్డు, హిదాయత్ నగర్, విశ్వభారతి స్కూల్, ఎన్జిఓస్ కాలనీ, సూర్యనగర్లలో బోర్లు వేసి వాటికి నూతనంగా మోటార్లు, పైపులు అమర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు. వాటర్ దాదాపు 1 నెల నుంచి 20 రోజుల నుంచి వాటర్ కొద్దిగా నిలిచిపోతున్నాయి. అన్ని బోర్లు అంతా ఎండిపోతున్నాయి. మంత్రి గారికి చెప్పే లోపల ఇమీడియట్గా 10 బోర్లు వేయమన్నారు. 10 బోర్లు భాగంగానే ఈరోజు భవిష్యత్ కాలేజీలో బోరు బండి ఈరోజు స్టార్ట్ చేసినాం. ఈరోజు రేపు 3-4 రోజులని 10 బోర్లు వేసి 10 కొత్త మోటార్లు, 10 బోర్లు వేస్తే ఊరికి కొంచెము నీళ్ళు రోజు ఇవ్వాలని కార్యక్రమం అనుకున్నాము. రోజు తప్పుడు ఇస్తాం నీళ్ళు బాగుపడితే, లేదా రోజు ఊరికి ఇస్తాము. ఎందుకంటే ఈ గోకుల ఏరియా, ఈ కరకపాలెము, బగసకాలి, మేలుపట్ల, కొత్తపేట, కొత్తిండ్లు ఈ మాదిరి నీళ్ళు చాలా తక్కువ చెప్పి అందరూ చాలా బాధపడతారు. ఇప్పుడు ఇండ్లలో ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి బయట రారు కాబట్టి నీళ్ళు ఎక్కువ వాడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రిగా ఈరోజు 10 బోర్లు చెప్పి 10 మోటార్లు బిగిస్తున్నాం. దాదాపు ఈ 2-3 రోజులు 4-5 రోజుల లోపలే ఈ కార్యం పూర్తి అయిపోతుంది. మనం చేస్తాం. కరోనా మహమ్మారి కట్టడికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు 7వ వార్డు కొత్తపేటలో హైడ్రోక్లోరైడ్ పిచికారి బ్లీచింగ్ను చల్లారు. మాజీ వైస్ చైర్మన్ అమరేంద్ర మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్ పాటించి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అలీ, శానిటరీ ఇన్స్పెక్టర్ సబ్దర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి ఏదైతే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందో ప్రతి ఒక్కరూ దాన్ని పాటిద్దాము. ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండండి. మన ప్రాణాలే కాపాడుకునేది కాదు, సమాజం కోసం దేశం నాకేం చేసింది అనే బదులు దేశం కోసం నేనేం చేస్తానంటే ఇది ఒక్క పని చేస్తే చాలు. మీరేం కష్టపడాల్సిన పని లేదు, ఇంకేం చేసిన పని. ఇళ్ళలో హాయిగా మీ పెళ్ళాం బిడ్డలతో మీరు హాయిగా ఉన్నారంటే అదే మనం దేశానికి చేసే సేవ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లాక్డౌన్ పాటించండి. ఇళ్లలో నుంచి బయటకు రాకుండా, బయట తిరగకుండా మన సమాజాన్ని, మన ఊరిని, మన దేశాన్ని కాపాడుకునేదానికి ప్రతి ఒక్కరూ తమ వంతు భారత పౌరులుగా ప్రతి ఒక్కరూ కూడా తమ విధిగా ఎందుకొని ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ పాటించాలని ప్రతి ఒక్కరిని నమస్కరిస్తున్నాను. కార్మికులకు మరియు పోలీసులకు అన్నం ప్యాకెట్లను ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు దాతలు. శ్రీ వాసవి కళ్యాణ మండపం ప్రొప్రైటర్ డిష్ బాబు ముందుకు వచ్చి బుధవారం పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు అల్పాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో చంద్రమౌళి, నవీన్, నటరాజ, రెడ్డెప్పలు పాల్గొన్నారు. దీవెన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు అల్పాహారాన్ని లైన్మెన్ కిషోర్ మిత్రులు గంగాధర్, ఆంజప్పలు అందివ్వడం జరిగింది. పేదలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులను అజ్ము బీడీ కాలనీలోని వారికి అందజేశారు. చౌడేపల్లి మండలం బత్తలాపురం గ్రామ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. చౌడేపల్లి మండలం బత్తలాపురం గ్రామంలో కరోనా వైరస్ మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడుకోవడం నిమిత్తమై సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత భద్రత, సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ గౌతమి ఆధ్వర్యంలో గ్రామస్తులకు మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చౌడేపల్లి పోలీసులు సుమిత్ర రమణ, బ్యాంకు రెడ్డప్ప, శంకరప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు.
వేసవి దృష్ట్యా ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కమిషనర్ లోకేశ్వర్ వర్మ తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాల మేర మున్సిపల్ నీటిని ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా నీటి చౌర్యానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్రాగునీటి సమస్యను తీర్చడం కోసం పట్టణంలో నిత్యం నిరంతరంగా నీటి సరఫరా చేయడం కోసం గత 4 సంవత్సరాల కాలం నుంచి గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారంతో, జిల్లా యంత్రాంగం సహకారంతో, ఎంపీ గారి తోడ్పాటుతో ఇక్కడ మనం గత 4 సంవత్సరాలుగా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చాం. గత 6 నెలల కాలం నుంచి రోజు నీళ్ళు ఇస్తూ వస్తున్నాం. ప్రస్తుతం భూగర్భ జలమట్టం మొత్తం తగ్గిపోవడంతో గత 2-3 సంవత్సరాల నుంచి మనకు వర్షాలు అసలు రాకపోవడంతో అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాం. 10 సంవత్సరాల నుంచి కాలగంటున్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, పొంగమ చెరువులో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీళ్ళు వచ్చాయి. 3.5 మీటర్ వచ్చింది, ఇంకా 1.5 మీటర్ రావాల్సి ఉంది. అక్కడ ఇప్పటికే 3 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్లన్నీ కూడా మన పట్టణంలోకి వచ్చి పట్టణంలో ఫిల్టరేషన్ పాయింట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక 1.5 కోట్లతోటి పట్టణంలో ఉన్నటువంటి 10 ఈఎల్ఎస్ఆర్లకు ఫిల్టర్ చేసినటువంటి శుద్ధ జలాన్ని పంపే కార్యక్రమం కూడా పని జరుగుతుంది. అది ఇంకొక 2 నుంచి 3 నెలల కాలం పట్టే అవకాశం ఉంది. ఈలోపు పట్టణంలో ప్రజలందరికీ కూడా ఎవరికి ఎక్కడ నీటి సమస్య రాకుండా చూడడం కోసం ఈరోజే 14th ఫైనాన్స్ కమిషన్ నిధులతోటి మనకు రాబడినటువంటి 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పట్టణంలో 10 చోట్ల కొత్త బోర్లు వేసే కార్యక్రమాన్ని కూడా భగత్ సింగ్ కాలనీలో మొదటి బోరు వేసే కార్యక్రమం చేసాం. ఈ 2 నెలల కాలంలో మనకు ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్లో పట్టణంలో నీటిని ప్రస్తుతం 2 రోజులు అవుతుంది, అంటే రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తున్న దాన్ని 2 రోజులు అంతరాయంతో 3వ రోజు సరఫరాకు అన్నీ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే 2 రోజులు అవుతుంది ఇస్తూ ఉన్న కొన్ని ఏళ్లలో కొంత నీళ్ళు ఇచ్చి కొంత నీళ్ళు ఇవ్వకపోవడం, తక్కువ నీళ్ళు రావడం, ఇబ్బంది జరగడం జరుగుతుంది. ప్రజలకు సవినయంగా విన్నవిస్తున్నాం. ప్రజా అవసరాల దృష్ట్యా మీకు తాగునీటి కోసం, మీ వంట అవసరాల కోసం మాత్రమే మున్సిపల్ నీటి మీద ఆధారపడి ఈ ఆవుల షెడ్లు పెట్టుకున్న వాళ్ళు, వ్యాపార రీత్యా చేసేవాళ్ళు ఇంకొక దానికి నీటిని వాడకుండా పొదుపుగా వాడమని చెప్పి అందరం కూడా సవినయంగా విన్నవిస్తూ ఉన్నాం. ఋతుపవనాలన్నీ కూడా ముందస్తుగా మనకు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చే మార్గం ఉందని చెప్పి నిన్న మొన్న శాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు. కాబట్టి వరుణదేవుడు కరుణించి మనకు వర్షాలు కురిపించి ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ వస్తున్నాం. కరోనాను నియంత్రించేందుకు పుంగనూరు మండలం పట్టణంలో అన్ని మాంసం దుకాణాలను, హోటళ్లను 9 నుంచి మూసివేస్తున్నట్లు తహసీల్దార్ వెంకటరాయలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తక్షణమే వ్యాపారులు దుకాణాలు మూసివేయాలన్నారు. 48 గంటల తర్వాత కరోనా నియంత్రణలో ఉంటే ఈ విషయమై తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు తెరిచినా, విక్రయించిన క్రిమినల్ కేసులు నమోదు చేసేలా అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పుంగనూరు పట్టణంలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరోనా వైరస్ వలన ఉపాధి కోల్పోయిన వారికి 750 రూపాయల విలువగల ఉచిత నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప, ఎస్డిపిఐ జహూర్ బాషా పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ పుంగనూరు పట్టణ ప్రజలకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు. పట్టణ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు కుల మతాలకు అతీతంగా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రతి ఒక్క చోట ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చాంద్ బాషా, ఖాదర్, నజీర్, అతీక్, కమ్రు, షఫీ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్వారంటైన్ సెంటర్ నుంచి 31 మందిని ఇళ్లకు పంపినట్లు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు తెలిపారు. గత 14 రోజుల క్రితం పుంగనూరు సోమల నుంచి సెంటర్కు పంపడం జరిగిందన్నారు. సెంటర్లో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండటంతో ఇళ్లకు తరలించామన్నారు.
ఇళ్లలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సిఏ గంగిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మాధవరాజు, అంజుమన్ కమిటీ కార్యదర్శి అమ్ము, మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు షరీఫ్ పాల్గొన్నారు. అలా కనపడుతున్నాయి మాక్సిమం ఉంటే ఈ పార్టీకి తెలిసేట్టుగా మనకి ఇప్పటివరకు ఎవరికి ప్రాబ్లం కనపడలేదు కాబట్టి 100% లేదు. అయితే కూడా ఎలాగో మన 14 వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి అదందరూ మీరు వాలంటరీగా పాటించాలా. ఇంటి దగ్గర పోయిన తర్వాత మనం ఒకసారిగా చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళామని చెప్పేసి మనం బయట ఫ్రెండ్స్ కలవడానికో బయట మార్కెట్కో అటు తిరగడం అనేది వద్దు. ఎందుకంటే అలా చేశారంటే మళ్ళీ పోలీసు వాళ్ళు మన దగ్గర రిబ్బన్ కట్టించేస్తారు. ఇంటి దగ్గర ఎవరి ఇంటి కాడ నుంచి ఎవరు ఎక్కువ బయట వెళ్తున్నారో వాళ్ళ ఇంటి ముందర రెడ్ రిబ్బన్ కట్టించేస్తారు. అంటే రెడ్ జోన్లో ఉన్నారు, డేంజర్ జోన్లో ఉన్నారని అర్థం వచ్చేస్తుంది. దానివల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుంది. సో మనంతకు మనమే అలాంటి చర్యలు పాటుపడకుండా ఖచ్చితంగా సేఫ్గా ఉండాలి. ఇక్కడ ఎలా ఉన్నారో ఇదే క్రమశిక్షణతో మీరు ఇంట్లో ఇంకొక వారం రోజులు కనుక ఉన్నారంటే ఖచ్చితంగా ఇబ్బంది ఎవరికి కలగదు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, సమాజానికి అందరూ సంతోషంగా ఉంటారు. సో మీరందరూ తప్పకుండా ఇది పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బుధవారం పుంగనూరులో 50 పేద కుటుంబాలకు రేషన్ను అందజేశారు జేఎంజే సాంఘిక సేవా సంస్థ వారు. ఈ కార్యక్రమంలో జేఎంజే ఎస్ఎస్ఎస్ డైరెక్టర్ శోభ, కార్యకర్తలైన పద్మిని, రోస్లిన్, పుష్ప మరియు వాణిలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా రోటరీ సభ్యులైన జాన్ మరియు డాక్టర్ శరణ్ కుమార్లు పాల్గొన్నారు. 50 కుటుంబాలకు 17 కేజీల బియ్యం, వంట నూనె, కందిపప్పు మరియు నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల చాలా కుటుంబాలు పనులు లేక, ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి డబ్బులు లేక, చాలా కుటుంబాలకు సరిగా ఆహారం దొరకని కుటుంబాలను గుర్తించి వారితో పాటు వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు జేఎంజే సంస్థ వాలంటీర్గా సహాయం చేసిన మార్లపల్లి మాజీ సర్పంచ్ యాంటోనీ మరియు అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశామని తెలిపారు. కరోనా మహమ్మారి దరిచేరకూడదంటే లాక్డౌన్ పాటించడం తప్పనిసరిని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే కేసీటీవీ చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం. ఎందుకిలా ఏమిటిలా ప్రపంచమంతా విలవిలా పొరపాటుకు పెనుమూల్యం చెల్లించక తప్పదిలా ఎందుకిలా ఏమిటిలా కాలుష్యం కోరలు సాచి ప్రకృతినే కబళించిందా స్వార్థమనే జబ్బే బలిసి మన బుద్ధిని చంపేసిందా మతమౌఢ్యం విర్రవీగుతూ దేవుడినే శాసిస్తోందా కోట్ల జీవరాశుల ఈ భూమిని కోట్ల జీవరాశుల ఈ భూమిని మనుజ జాతి మింగేస్తోందా ఎందుకిలా ఏమిటిలా అవసరాల కోసమవనిని అంగడిగా మార్చేసావా ప్రాణాలను వస్తూ చేసి వ్యాపారం సాగించావా సహజీవన సూత్రం కూడా నిర్దయగా తెంచేసావా ప్రగతి పేరై సమస్త జగతిని ప్రగతి పేరై సమస్త జగతిని అధోగతికి దిగజార్చావా ఎందుకిలా ఏమిటిలా స్వచ్ఛమైన గాలే లేదా స్వచ్ఛమైన నీరే లేదా
స్వచ్ఛమైన తిండే లేదా, స్వచ్ఛమైన మనసే లేదా, నిన్న లేదు నేడు ఉండదు, రేపైనా మిగిలుంటుందా, మిగిలుంటుందా? ఎందుకిలా, ఏమిటిలా? తప్పుదిద్దుకుంటే మనిషి కాలం తను కాదంటుందా, కాలం తను కాదంటుందా? చేద్దామిక మనమే యుద్ధం, మన లోపల బయట యుద్ధం, మన బుద్ధిని శుద్ధిని చేసే నిబద్ధతతో నిత్యం యుద్ధం. అనివార్యం అంతిమ యుద్ధం, ఔదామికాంతా సిద్ధం. అనివార్యం అంతిమ యుద్ధం, ఔదామికాంతా సిద్ధం. యుద్ధం ఇది మన యుద్ధం, ఔదాం సిద్ధం. యుద్ధం అంతిమ యుద్ధం, ఔదాం సిద్ధం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవి దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా 10 బోర్లు మంజూరు, ప్రారంభించిన ఎంపీ ఎన్ రెడ్డెప్ప. వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పలమనేరు ఆర్టీసీ డిపో వారు. సారా స్థావరాలపై దాడులు నిర్వహించిన ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.